వాసు టాక్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈ ప్రపంచంలోకి గెస్ట్ గా వచ్చిన మనల్ని బెస్ట్ గా రూపొందించేవాడు ఉపాధ్యాయుడు. అందుచేతనే దేవుడు లేడు అనేవాళ్ళైనా ఉన్నారు, కానీ గురువు లేడు అనేవాళ్ళు ఇంకా పుట్టలేదు. అంటే గురువు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది. అలాంటి గురువును మనం ఎవరితో పోల్చగలము చూద్దాం. ఫస్ట్ సూర్యుడితో పోల్చడానికి ప్రయత్నం చేద్దాం. సూర్యుడు పగటి పూట చీకటిని మాత్రమే పారద్రోలగలిగితే, గురువు మాత్రం మనసులోని అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలగలడు. అంతేకాదు, సూర్యుడు రాత్రులందు మబ్బులు పట్టినప్పుడు గ్రహణ సమయాల్లో తన ప్రకాశాన్ని కోల్పోతాడు, కానీ గురువు నిత్యము ప్రకాశించేవాడు. అయితే నెక్స్ట్ చంద్రుడితో పోల్చడానికి ప్రయత్నం చేద్దాం. చంద్రుడు వృద్ధిక్షయాలు కలిగిన వాడు. అంతేకాకుండా అతనికి మచ్చ ఉండనే ఉంది, కానీ ఉపాధ్యాయుడు మాత్రం నిష్కల్మషుడు. ఈ విషయంలో కూడా మనం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పుడు గురువును అగ్నిదేవుడితో పోల్చే ప్రయత్నం చేద్దాం. అగ్నిదేవుడు స్థూలమైన వస్తువులను మాత్రమే దహించగలిగితే, ఉపాధ్యాయుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషద్వర్గాలను కూకటి వేళ్లతో దహించి వేసే స్వభావం గలవాడు. ఇప్పుడు గురువును సముద్రంతో పోల్చే ప్రయత్నం చేద్దాం. సముద్రం ఎంత లోతు ఉన్నా దాని లోతు ఇంత అని మనం చెప్పగలం, కానీ ఉపాధ్యాయుడి యొక్క మనసు లోతు ఎంతో మనం చెప్పలేం. అంతేకాదు, సముద్ర గర్భంలో కొన్ని రత్నాలు, పగడాలు, ముత్యాలు ఉన్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ గురువు యొక్క స్వభావంలో మనకి కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ఉపాధ్యాయుణ్ణి త్రిమూర్తులతో పోల్చే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ సృష్టిని చేస్తే, ఉపాధ్యాయుడు విద్యార్థులను సృష్టిస్తాడు. విష్ణువు ప్రపంచాన్ని నడిపిస్తే, ఉపాధ్యాయుడు విద్యార్థులను చేయి పట్టుకుని నడిపిస్తాడు. మహేశ్వరుడు సృష్టిని లయం చేస్తే, ఉపాధ్యాయుడు అవసరమైనప్పుడు విద్యార్థులను మందలిస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుణ్ణి దేనితో పోల్చుదామన్నా సరిపోవడం లేదు. అంటే అంత గొప్పవాడు ఉపాధ్యాయుడు. ఈయన గొప్పదనాన్ని చిన్న శ్లోకంలో మనం చెప్పాలనుకుంటే, నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. గురువును మించిన తత్వం లేదు. గురువుకు సేవ చేయడం కంటే గొప్ప తపస్సు లేదు. గురువును మించిన జ్ఞానం లేదు. కాబట్టే ఇలాంటి గురువులను గుర్తుంచుకోవడానికి, పూజించడానికి, గౌరవించడానికి ఒక రోజు ఉంది. అదే సెప్టెంబర్ 5. ఎందుకని ఆ రోజునే గురు పూజ ఉత్సవంగా జరుపుకుంటాం? ఆ రోజే ఒక మహానుభావుడి యొక్క పుట్టినరోజు. ఆయనే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5, 1888వ సంవత్సరంలో తమిళనాడులోని తిరుత్తని దగ్గర జన్మించారు. వీళ్ల తల్లిదండ్రులు శ్రీ వీరాస్వామి గారు, తల్లి సీతమ్మ గారు. వీళ్లు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో జన్మించారు. వీరు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి గ్రామంలో ఉండేవారు. ఎందుకనంటే సర్వేపల్లి జమీందారు దగ్గర వీరాస్వామి గారు పనిచేసేవారు. ఆ తరువాత ఆయన తిరుత్తని జమీందారు దగ్గర పనిలో చేరాడనమాట. అందుచేత వాళ్ళ కుటుంబం మొత్తం తమిళనాడుకు వచ్చేసింది. అక్కడే తిరుత్తనిలోనే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి ప్రాథమిక విద్య కొనసాగింది. ఆ తరువాత వేలూరు కళాశాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లను పూర్తి చేశారు. తన 20వ సంవత్సరాల వయసులోనే ఆయన ఎథిక్స్ ఆఫ్ వేదాంత అనే ఒక గ్రంథాన్ని రాశారు.
1909లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో చేరాడు. ఆ తరువాత 1918లో మైసూరులోని మహారాజా కళాశాలలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో చేరారు. ఆ తరువాత 1931 నుంచి 36 వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఎంపిక చేయబడ్డారు. తరువాత 1939లో మదన్ మోహన్ మాలవ్య గారి వారసుడుగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఇలా 1948 వరకు పనిచేశారు. ఇది ఇలా ఉండగా 1947లో యునెస్కోలో భారత ప్రతినిధిగా పనిచేశారు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అటు పిమ్మట 1949 నుంచి 52 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేశారు. 1952 నుంచి 62 వరకు ప్రథమ ఉపరాష్ట్రపతిగాను, ఆ తరువాత 1962 నుంచి 67 వరకు రెండవ రాష్ట్రపతిగాను పనిచేశారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రపతి అయిన సమయంలో తన విద్యార్థులందరూ వచ్చి, అయ్యా, మీ యొక్క పుట్టినరోజును ఈ సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటాము అన్నారు. అలా కాదు, నా పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తే నేను చాలా ఆనందపడతాను అన్నారు రాధాకృష్ణ గారు. అప్పటి నుంచే ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇదండి సంగతి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.